కిచెన్‌లో అయితే గంగ వాళ్ళిద్దరు అక్కలు వాళ్ళ ముగ్గురు కలిసి అలా వంట చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అది చూసి పుష్ప అయితే ఏంటి గంగక్క నువ్వు మామగారు చెప్పిన మాటలను లెక్క చేయవా అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గంగ అయితే ఏంటి పుష్ప ఇప్పుడేమైంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదక్క, నువ్వు మామగారి మాటను లెక్క చేయలేదేంటి? మామగారు చెప్పారు కదా, ఈ రోజు నుండి ఎవరి వంట వాళ్ళది, ఎవరి ఉద్యోగాలు వారివి, ఎవరి బ్రతుకు వాళ్ళది అని. మళ్ళీ మీరు ముగ్గురు కలిసి వంట చేస్తున్నారేంటి అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గంగ అయితే ఇలా అంటూ ఉంటుంది, మామగారు చెప్పింది ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి బ్రతుకు వాళ్ళది అన్నారు. అంతేగాని మేము ముగ్గురం విడిపోవాలని చెప్పలేదు మామగారు. మేము ముగ్గురం ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పి అంటుంది. అది విని పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పుష్ప అయితే నాకు అది నచ్చదు కదా అక్క అని చెప్పి అంటుంది. అంటే నీకు ఇష్టం లేదని ఇప్పుడు మమ్మల్ని విడిపోమంటావా అని చెప్పి గంగ అంటుంది. అది కాదక్క, మామగారి మాటను మనం జవదాటకూడదు కదక్క అని చెప్పి అంటుంది. మామగారు మమ్మల్ని విడిపోమని ఎప్పటికీ చెప్పలేదు. ఈ కుటుంబాన్ని విడిపోకుండా నేను చేస్తానని గంగ అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.